రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే విజయమని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కూడా తెలుసునని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఆ రెండు పార్టీలు కనీసం విజయం కోసం కొట్లాడే స్థితిలో కూడా లేవని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రేపు మిర్జాలగూడ చౌరస్తా నుండి ఆనంద్ పగ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి ప్రధాని పర్యటన కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేపట్టినట్లు ఈటెల వివరించారు. 11 కిలోమీటర్ల హైవే పర్ డే కన్స్ట్రక్షన్ హైవేల కన్స్ట్రక్షన్ పర్ డే భారతదేశంలో సామర్థ్యం 11 కిలోమీటర్లు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో 25 కిలోమీటర్లు. 1947 టు 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని హైవేస్ ఉన్నాయి. 1947 టు 2014 వరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఇవాళ డబుల్ అయింది. అప్పుడు 75-76 ఉంటే ఇవాళ 155. అందుకనే మీరు ఎకానమీ పరంగా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా పరంగా కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ పరంగా కావచ్చు, సంస్థల సంప్రదాయాలు కాపాడడానికి కావచ్చు, ఏ రంగాల్లో చూసినా ఏంటంటే అసలు పోలిక లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నది తేడా. మోడీ గారికి రాహుల్ గారికి పోలిక కాదు కదా. అసలు ఊహించుకుంటాం మనం. ఇక్కడ మాట్లాడుతున్నారు, బిడ్డలతో లెక్క మాట్లాడుతున్నారు. మాకు ఓటు ఏంటి, మీకు ఏం చెప్తాం నువ్వు చేసే పని మళ్ళీ అధికారం వచ్చావు, మళ్ళీ దరఖాస్తు దండపెట్టి తప్ప నేను ఏం చేయగలుగుతావు? బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ పార్టీ అయిపోయింది. ఇక్కడ లేదు, అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తే అయ్యేది ఏం లేదు, దేశ తప్ప. మొన్ననే మోడీ గారు పాటించిపోయింది. మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశ్రయించకపోయినా 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. మీరు కనుక నిజంగానే మమ్మల్ని ఆశ్రయించినాడు. తెలంగాణ రాష్ట్రం డబుల్ 2 ఇంతల డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. నిజంగా డబుల్ బెడ్రూమ్ రావాలంటే మరి మోడీ గారు రావాలి.